గురుగారు, మరి తదుపరి రాశి అయిన మిథున రాశి వారికి ఈ ఉగాది పర్యంతం వచ్చే ఉగాది వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అలాగే ఎలాంటి హైలైట్స్ ఉన్నాయి అనుకోవచ్చు? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. క్యూబ్ టీవీ మిథున రాశి ప్రేక్షకులకి ఉగాది లగాయితూ ఉగాది పర్యంతం మీకు చక్కటి ఫలితాలు రావాలని ఆశిస్తూ, ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు 5, సమానంగా ఉన్నాయి. మిగులు శూన్యం. గౌరవ స్థానాలు 3, అవమాన స్థానాలు 6. ఈ సంవత్సరం లాభ వ్యయ స్థానాల్లో గురుడు, దశమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శని, చతుర్థ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్య చంద్ర గ్రహణాలు ఈ సంవత్సరం ప్రధాన ఫలితాలని నిర్దేశిస్తూ మిథున రాశి వారికి ఈ సంవత్సరం చక్కటి ఫలితాలని అందిస్తూ ఉంది మిథున రాశి. ఇక మిథున రాశి వారి హైలైట్స్ చూసినట్లయితే, ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి. ఇష్టం లేని స్థలాలకు బదిలీలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యాపారాల్లో ఆశించిన విధంగా లాభాలు రావు. రావలసిన బాకీలు వసూలు కావు. విద్యార్థులకు విద్య విషయంలో అధిక శ్రమ తప్పదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోకపోతే మీ విద్యకు గ్రహణం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు వచ్చిన లాంగ్ లీవులు పెట్టుకొని కాలయాపన చేయడం కావాలని చేసుకుంటారు, ఉత్తమ పరిణామాలుగా గుర్తించవచ్చు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి టార్గెట్ల పేరుతో వేధింపులు ఎక్కువ అవుతాయి. జాయింట్ వ్యాపారాల ద్వారా పూర్తి స్థాయిలో నష్టాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. రాజకీయ నాయకులు తరచుగా పార్టీలు మారటం ప్రధాన వృత్తిగా కొనసాగుతుంది. కాంట్రాక్టర్లకి బిల్లులు రావడం చాలా కష్టం. తద్వారా ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో గొడవలు ఎక్కువగా జరుగుతాయి. బంధువర్గం వారితో ఆకస్మిక కలహాలు, నూతన స్త్రీ పరిచయాలు పెను ప్రమాదంగా మారేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఊహించని సంఘటనలతో మీ ప్రమేయం లేకుండా, మీరు స్థానికంగా లేకపోయినా మీ మీద పోలీస్ కేసులు, కోర్టు వ్యవహారాలు, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వివాహ విషయాల్లో మీకు ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఆరోగ్య విషయంలో గత కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఈ రాశి వారికి 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలుగా ఉంటాయి. సోమవారం, గురువారం, శనివారం అదృష్ట వారాలుగా ఉంటాయి. ఈ సంవత్సరం మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం, ఆయా సంబంధిత క్షేత్రాల్లో దర్శనం చేసుకోవడం కొంతమేర మీకు శుభఫలితాలు గోచరిస్తున్నాయి. సో ఉగాది పర్యంతం మరలా ఉగాది వరకు విశేషమైనటువంటి ఫలితాలని పొంది ఆనందకరమైన వాతావరణాన్ని అనుభవించాలని మనసా వాచా కర్మేణ కోరుకుంటూ శుభం. ధన్యవాదాలు గురు.